అపోస్తుడైన పౌలు వారు తన 3వ సువార్త దండయాత్రలో ఎఫెసీ పట్టణానికి వచ్చిన అనుభవాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానంలో ప్రాముఖ్యంగా దేమేత్రి అనే కంసాలి గురించి మనం విన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో అర్తిమీదేవి, రోమియోలు ఆవిడనేమనేవాళ్ళు, డయానాని గూర్చి చక్కటి సందేశం మనం వినటానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు అపోస్తులైన పౌలు వారికి సహాయం దొరకదు అని అనుకున్న స్థలంలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించారు. వాస్తవంగా ఇక ఎఫెసీ పట్టణంలో పౌలు పని అయిపోయింది అన్న పరిస్థితి. ఎఫెసీ పట్టణస్తులంతా ఆ మైదాన ప్రాంతానికి వచ్చి ఎఫెసీ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం ఉంది. ఆ స్టేడియం టిల్ డేట్ ఎప్పటికి కూడా ఉంది. ఒకటి అర్తిమీదేవి గుడి చాలా చారిత్రాత్మకమైనది. రెండవది ఎఫెసీ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం, దాన్ని నాటకశాల అని అంటారు. ఇక పౌలు వారిని ఆ నాటకశాలలో నిలవబెట్టి స్టేడియం చుట్టూతా ఎఫెసీ పట్టణస్తులు గుమిగూడి రాళ్ల వర్షం కురిపించో, క్రూరమృగాలను పంపించో, లేదు రంపంతో కోసో విచక్షణ రహితంగా పౌలు వారిని చంపాలి అని దరిదాపుగా ఈ కంసాలికి చెందిన దేమేత్రికి చెందిన వారంతా సిద్ధపడ్డారు. ఇక పౌలు బ్రతికి బట్ట కట్టలేడు అని అనుకున్న పరిస్థితుల్లో కూడా బహు ఆశ్చర్యకరంగా, బహు అద్భుతంగా పౌలును ఆ కాలంలో దేవుడు తప్పించాడు. ఎరిగిన వారి ద్వారా కాదు, మునుపు పరిచయస్తుల ద్వారా కాదు, గడిచిన దినాల్లో పౌలు వారికి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కాదు, మునుపెన్నడూ ఎరుగని వ్యక్తుల ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించి పౌలును తప్పించాడు. ఎలా తప్పించాడు, ఆ ఎఫెసీ పట్టణంలో ఏం జరిగింది, ఒక్కొక్కటి మనం ధ్యానించుదాం రండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 41వ వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి. ఇవన్నీ చదవటానికి మీరు ఇంకా వాక్యం తెలుసుకోవాలంటే మీరే వ్యక్తిగతంగా ఆ మాటలు ధ్యానించండి. మెట్టుకు 28వ వచనం నుంచి నేను చదువుతాను. 28 నాతో కలిసి చెప్పండి. వారు విని రౌద్రముతో నిండిన వారై, దేంతో నిండారు? కోపం కూడా కాదు. కోపానికి రౌద్రానికి ఉన్న తేడా ఏంటి? కోపం ముదిరితే రౌద్రం అంటే పిచ్చికెక్కింది వాళ్ళ కోపం, స్థాయి దాటింది. వారు రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల ఆర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తరుకును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. తమ్ముడు అది రెడీగా ఉందా? పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడట పౌలు? చెప్పాలి. అలాగని పౌలు వారిని మనం మూర్ఖుడని అనలేం, కానీ దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా తెగించినోడు. అంటే ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాడు. ఆ నాటకశాలలోకి వెళ్తే చంపుతారని తెలుసు, ఏదో జరిగిద్దని తెలుసు, అయినా అక్కడికి వెళ్ళటానికి పౌలు సిద్ధపడ్డాడు. పౌలు సిద్ధపడితే శిష్యులు ఏం చేశారట? వెళ్ళనీయలేదు. తర్వాత మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలోకి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. సరే, 34వ వచనం చూడండి.
34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీల ఆర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎన్ని గంటల సేపు? ఎట్లా? అరే మనం ఒక 5 నిమిషాలు స్తుతి స్తోత్రం చెప్పడానికే మనకు ఆయాసం పాయాసం అయిపోద్ది. ఇక చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మన మొఖాలు చూస్తే వర్షానికి తడిచిన కోడుల్లాగా, బలవంతో కోల్పోయిన వాళ్ళలాగా, సంవత్సరాల తరబడి భోజనం చేయని వాళ్ళలాగా ఉసూరుమంటూ ఉంటారు. వాళ్ళు ఎన్ని గంటలు తమ్ముడు? 2 గంటల సేపు ఏకబిగువున ఆర్తిమాదేవి మహాదేవి అని అంత భయంకరంగా కేకలేశారు. ఆ స్టేడియం చుట్టూత గుమిగూడి. ఎందుకంటే ఒకటే లక్ష్యం, పౌలును చంపాలి, సజీవంగా ఎఫెసీ పట్టణంలో నుంచి పౌలు బయటికి వెళ్ళకూడదు అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో, విన్నారా, అలాంటి పరిస్థితుల మధ్యలో పౌలును దేవుడు ఎలా తప్పించాడంటే, ఇందాక మనం చదువుకున్న మాటలో పౌలేమో ఆ నాటకశాలలోకి వెళ్ళి ఏమో ఆఖరిసారిగా వాక్యం చెప్పాలనుకున్నారో, ఎప్పుడైనా చచ్చిపోయేదేగా, చంపితే చంపుతారు, సో వాట్ అన్నట్లుగా ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నారో ఏమో, కారణం తెలీదు. అయితే శిష్యులు అతనిని వెళ్ళనివ్వలేదు అని రాసి ఉంటుంది. ఆడికెళ్తే ప్రమాదం శిష్యులకు తెలుసు. పౌలా నువ్వు వెళ్ళొద్దు అన్నారు. దాంతోపాటు ఎఫెసీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు వారితో గతంలో స్నేహం చేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ఆ అధికారులు వచ్చి, పౌలా ఇప్పుడు పొరపాటున నాటకశాలకు వెళ్ళొద్దు, వెళ్ళేవా నేను సజీవంగా బయటకు రానివ్వరు, నువ్వు చేయాల్సిన సేవ ఎంతో ఉంది, దయచేసి ఆ నాటకశాలకు వెళ్ళొద్దని పౌలును ఆటంకపరిచి అక్కడికి వెళ్లకుండా పౌలును వాళ్ళు తప్పించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి దివ్యమైన పాఠం ఏంటంటే, పలానా చోట ప్రమాదం ఉంది అని మనకు తెలిస్తే, అక్కడ ప్రమాదం ఉందని తెలిసి కూడా తెలిసి మనం ప్రమాదంలో చిక్కుకోకూడదు. పలానా పని చేస్తే అపాయం కలుగుతుంది అని తెలిసి కూడా అతి విశ్వాసంతోనో తెగించో మూర్ఖంగానో మనం అడుగులు వేయకూడదు. దీని గూర్చి అపోస్తలుడైన పౌలు వారు దీనిని గూర్చే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఆ కాలంలో క్రైస్తవ సంఘానికి కానీ, ఈ కాలంలో దైవ సేవకులకు కానీ, మీకు కానీ, నాకు కానీ ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, శిష్యులరా, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తూ ఉన్నాను. మీరెవరు? గొర్రెల్లాంటి వాళ్ళు. మీరు గొర్రెలు, అమాయకులు. కానీ మీ చుట్టూతో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు? పెద్దగానండి, మీ చుట్టూతో ఉన్నవాళ్ళు తోడేళ్ళు. అవకాశం దొరికితే చీల్చి చంపేద్దాం అని ఎదురు చూసేటువంటి బ్యాచ్. తోడేళ్ళ మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ళ మధ్యకి వెళ్తున్న మీరు గొర్రెల్లాగా ఉండొద్దు. విన్నారా? గొర్రెల్లాగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపుటులయుండుడి అని అంటాడు. ఎలా ఉండాలట? లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒకసారి నాతో కలిసి చెప్పండి. పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపుటులనయుండుడి. నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసేటువంటి మాట ఏంటంటే, దేవుడు దేని దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు? నేనంట, నేర్చుకునే స్వభావం నీలో ఉండాలే కానీ చెడ్డోడ్లో నుంచి కూడా దివ్యమైన పాఠం నువ్వు నేర్చుకోగలుగుతావు. నేర్చుకునే మనస్తత్వం నీకు ఉండాలే కానీ, నేర్చుకునే మనస్తత్వం నీకు లేదనుకోండి, మంచోడి దగ్గర కూడా పాఠం నువ్వు నేర్చుకో. విన్నారా? యేసయ్య దేని దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు? నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసే విషయం ఏంటంటే, పాము దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు. దైవజనమ, సృష్టిలో ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 100కు 100 పాళ్ళు చెడ్డోడు లేడు, అలాగనే 100కు 100 పాళ్ళు మీరు 100కు 100 పాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఎవడో లేడు ఈ సృష్టిలో. 100కు 100 పాళ్ళు మంచితనం కలిగిన
ఒకే ఒక్క వ్యక్తి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప 100% మంచితనం కలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా అంటే మీకు 1000% మంచితనం ఉన్నట్టుంది. 100% మంచితనం కలిగిన ఒకే ఒక్క వ్యక్తి యేసయ్య ఒక్కడే. అయితే అలాగని 100% చెడ్డోడు ఎవరు లేరు. ప్రతి వ్యక్తిలో మనం పాఠం నేర్చుకోవాలి. దీని గురించి ఒక గొప్ప భక్తుడు ఏం చెప్తాడంటే, ఆ రోజుల్లో ఒక ఆయన ₹1,00,000 పెట్టి మాలీ గేదెను కొన్నాడట. ఏదండి? ఎంత? ఈ రోజుల్లో కాదు, ఈ రోజు అంటే 1,00,000 అంటే ఆఫ్టర్ ఆల్. ఆ రోజుల్లో చెప్పాలి గట్టిగా, ఎంతను పెట్టి? ₹1,00,000 పెట్టి మాలీ గేదెను కొన్నాడట. ఎందుకో తెలుసా? ఇది అచ్చం పాలే ఇస్తుందని. మొత్తానికి పాలు తీయటానికి గేదె దగ్గరికి వెళ్తే అది పేడ కూడా వేసిందట. అంటాడట, ఏయ్ ₹1,00,000 పెట్టి కొన్నా, నువ్వు అచ్చంగా పాలే ఇయ్యాలా, పేడ వేయటానికి వీల్లేదు, 1,00,000 పెట్టి కొన్నా, నువ్వు పేడ వేయాలంటాడట. దానికి నోరుంటే, ఒరే పాగల్, ఒరే పిచ్చోడా, నేను నేను పేడ వేస్తా, పాలు ఇస్తా, పాలు తాగు, పేడ బయట బారి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అచ్చం పేడే తాగుతారు. ఎదుటోడేసే పేడ అంటే ఎదుటోడిలో ఉన్న బలహీనతలు ఉంటాయి చూసారా, ఆటి కూర్చే మాట్లాడుకుంటారు. కానీ ఎదుటోడిచ్చేటువంటి పాలు, ఎదుటోడిలో ఉన్న శ్రేష్టత గ్రహించలేని గుడ్డితనం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఉండే అతి విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఒక్కడనే మంచివాడిని, ఇక భూమి మీద అవునా, నేనంట ఆడిని మించిన చెడ్డోడు భూమి మీద లేడు. అంటే మనిషికి ఉండే అభిప్రాయం ఏంటంటే, నేను ఒక్కడనే భూమి మీద మంచోడిని, ఇక అందరూ చెడ్డోళ్ళు అన్న అభిప్రాయం ఉంటుంది. దైవజన్మ, ఒక చెడ్డ వ్యక్తిలో నుంచి కూడా దేవుని బిడ్డలు పాఠం నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు యేసయ్య దేని దగ్గర నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు? ఇప్పుడు ఆదికాండంలో పాముకి ఏమైనా ఘనమైన స్థానం ఉందా? చెప్పాలి కొంచెం గట్టిగా. రాత్రిపూట ఒకవేళ పాము కళ్ళలో వచ్చింది అనుకోండి, ఆహా అద్భుతమైన కళ్ళ వచ్చిందండి రాత్రి అని మైమరిచిపోతారా? నిద్రలో నుంచి తుల్లిపడి లెగుస్తారా? ఇంకోసారి ఆ కళ రావాలనుకుంటారా? ఎవరు అనుకోరు. నేనంట అలాంటి చెడ్డ పాములో నుంచి కూడా పాఠం నేర్చుకోమంటాడు. ఎందుకు పాములో నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, అంటాడు యేసయ్య, పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనయుండుడి అని అంటాడు. అర్థం కాని విషయం, పాములో ఉన్న వివేకం ఏంటి? పాములో అంత వివేకం ఉందా? మనిషి నేర్చుకునే అంత వివేకం, ఆఫ్టర్ ఆల్ విషసర్పంలో మనిషి నేర్చుకునే అంత వివేకం ఉందా? ఎస్, వివేకం ఉంది కాబట్టి ప్రభు ఆ మాట అన్నాడు. ఏంటి పాములో ఉన్న వివేకం? అటు నుంచి పాము వస్తుంది, ఇటు నుంచి మనం వెళ్తున్నాం. అడుగుల సవ్వడి వినటంతో పాము మనల్ని చూసింది, మనం పామును చూసాం. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ భయపడతారు? మనం ఎక్కువ భయపడతామో పాము ఎక్కువ భయపడిద్దా? రామారావు అన్న పేరులో రామారావు ఉండి ఉండొచ్చు, ఎవరు భయపడతారు? చూడండి, మన అడుగుల శబ్దం పాము వినటంతో దాని చర్మపు స్పర్శ ద్వారా శబ్దాలు వినగలుగుతుంది. దానికి చెవులు లేవు, వాస్తవమే, కానీ శబ్దాన్ని గ్రహించగలుగుతుంది. అడుగుల సవ్వడి వినటంతో అదేం చేస్తుందో తెలుసా? జర్రున పొదల్లోకి జారుకుంటుంది, మరుగైన స్థలాల్లోకి జారుకుంటుంది. అయ్యో మనిషి వస్తున్నాడు అని వెంటనే ఏదో ఒక రహస్య స్థలాల్లో తలదాచుకోవటానికి అది ప్రయత్నం చేస్తుంది. నేనంట పాముని చూస్తే, మనిషిని చూస్తే పాము ఎంత భయపడిందో నాకు తెలియదు, కానీ ఆ పాముని చూస్తే మనిషి మాత్రం భయపడటం కాదు, బీపీ 290కి పోతుంది కాదా? గడగడ 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 వణుకుతారు. అమ్మో అది విషసర్పమేమో, నాగరాజు గడికి విషసర్పమేమో కాటేస్తుందేమోనని గడగడ మనం భయపడతాం కదా. మనం భయపడిన విషం, దానిలో ఉన్న
మనల్ని చంపగలిగే శక్తి సామర్థ్యాలు అది కలిగి ఉన్న మనిషి అడుగుల సవడి వినటంతో అమ్మో అపాయం రాబోతుందని వెంటనే అది తన మార్గాన్ని మార్చుకుంటుంది. క్రైస్తవ జన్మ ఆ వివేకం నీకుంటే, ఇదిగో ఈ అబ్బాయితో పదే పదే మాట్లాడుతూ ఉంటే నేను శోధనలో పడిపోతా, ఇది నాకు ప్రమాదం, ఆ వివేకం నీకుండాలి. ఈ అమ్మాయితో మాట్లాడితే నేను శోధించబడుతున్నా, అయ్యో నేను పాపంలో పడిపోయే అవకాశం ఉంది, వద్దు, ఈ స్నేహం నాకొద్దు, ఆ వివేకం నీకుండాలి. ఈ పుస్తకం చదివితే, వీళ్ళతో స్నేహం చేస్తే, ఈ స్థలానికి వెళ్తే, వీళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ సంభాషణ నన్ను అపవిత్రపరుస్తుంది, కనుక ఈ అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళకూడదు అనే వివేకం ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగిన వాడిగా బ్రతికితే, అట్టి క్రైస్తవుడు ఎన్నడూ ఎప్పుడు తన కాలు జారకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే, అపాయము వచ్చుట చూచి బుద్ధిహీనుడు దాక్కుంటాడట. ఏం చేస్తాడు? అంతేనా ఉంది? అంతేనా? బుద్ధిహీనుడు దాక్కుంటాడా? చూడండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 'చూడండి ఆ మాటలు. బుద్ధిమంతుడు, పెద్దగా, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు ఎవడు? దైవజనమ, బుద్ధివంతుడట, ఇదిగో దీని వలన నాకు అపాయం కలుగుతుంది, ఈ పుస్తకం వలన నాకు అపాయం కలుగుతుంది, ఈ స్నేహం వలన నాకు అపాయం కలుగుతుంది, వీళ్ళ సహవాసం వలన నాకు అపాయం కలుగుతుంది, ఈ వస్తువు వలన నాకు అపాయం కలుగుతుందని ఎరిగి, దీనివల్ల నాకు అపాయం కలుగుతుందని అపాయం కలుగు చేసే స్థలాలకు, వ్యక్తులకు, వస్తువులకు తను దొరకకుండా దాక్కుంటాడట. పాములాగా వివేకంగా ప్రవర్తిస్తాడట. జ్ఞానం లేనాడు ఒక పిల్లోడు కనపడ్డాడు. అప్పుడే బాప్తిస్మం తీసుకొని మందిరానికి వస్తున్నాడు. అంత మునుపు కొంచెం తాగే అలవాటు ఉండేది. బాప్తిస్మం తీసుకున్నాడు, మానేసాడు తాగుడు. ఒకరోజు నేను వస్తూ ఉంటే సబ్స్టేషన్ దగ్గర పాతకాలపు స్నేహితులు, ఏది తాగుబోతులు స్నేహితులు, వాళ్ళతో కలిసి కూర్చున్నాడు. నేను వస్తూ అన్నా, తమ్ముడా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, ఒకప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలో ఉండేవాడే, వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చావు, మరలా నువ్వు వాళ్ళతోనే స్నేహం చేస్తే జారిపోతావు, జాగ్రత్త, మరలా అపరాధంలో పడిపోతావు, జాగ్రత్త. బైబిల్ ఏమంటుందో తెలుసా? నిలవబడిన వాడు తాను పడిపోకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలవబడ్డాను, నాకు తిరుగులేదు అని ఎవ్వడూ అనుకోవటానికి వీల్లేదండి. 50 సంవత్సరాలు నిండిన దావీదును సాతానుగాడు పడగొట్టలేదా? అరే ముసలితనంలో పడగొట్టాడండి. బాల్య దినాల్లో గట్టిగానే ఉన్నాడు, యవన వయసులో గట్టిగానే ఉన్నాడు, నడి వయసులో గట్టిగానే ఉన్నాడు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు దావీదు పడిపోయాడు. దావీదు జీవితం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నిలవబడిన వాడు చనిపోయే ఆఖరి క్షణం వరకు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం రాసింది. తమ్ముడు, గడిచిన దినాల్లో వాళ్ళతోనే తిరిగావు, మరలా వాళ్ళతోనే నువ్వు తిరిగితే మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంటే దుష్ట సాంగత్యంలో అపాయం ఉందని వాక్యం అంటుంది, చెడ్డ స్నేహంలో అపాయం ఉందని వాక్యం అంటుంది. నువ్వు మంచివాడివే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, బ్రతకాలనే బాప్తిస్మం తీసుకున్నావు, కానీ నీ స్నేహం సరైంది కాదు, జాగ్రత్త, వాళ్ళతో స్నేహం చేయొద్దు తమ్ముడు. అంటే ఏమన్నాడు తెలుసా? అన్నయ్య నాకు సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ అన్నయ్య అన్నాడు. మరి ఇట్లాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఎంతోమంది పడిపోయారు నాయన. సెల్ఫ్ కంట్రోల్, ఏ దావీదు కంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగినోడువా? లేదన్నయ్య, ఇప్పటికి ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళతో కలిసి
బార్ షాప్కి వెళ్ళాను అన్నయ్య, నా కంట్రోల్ పవర్ టెస్ట్ చేసుకోవటానికి. ఏం టెస్ట్ చేసుకోవటానికి? నా కంట్రోల్ పవర్ టెస్ట్ చేసుకోవటానికి వాళ్ళతో పాటు బార్ షాప్కి వెళ్ళాను అన్నయ్య. వాళ్ళు బ్రాందీ విస్కీ తాగారు, కానీ నేను మాత్రం గ్లాసులో థమ్సప్ పోసుకొని తాగాను అన్నయ్య. ఎంత కంట్రోల్ ఉందో చూడు అన్నయ్య అన్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? బుద్ధిమంతుడు అపాయము కలుగుట చూచి, చెప్పాలి, బుద్ధివంతుడు అపాయము కలుగుట చూచి. అందుకని యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపించా. ఆ తోడేళ్ళ స్వభావం ఏంటో తెలుసా? ఇదిగో వీడు తాగుడు మానేశాడు, వీడు నీతిగా బ్రతుకుతున్నాడు, మరలా వీడిని ఎట్లాగైనా చెడగొట్టాలి. వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, మా పిల్లలు ఇంత నీతిగా బ్రతకట్లా, వీళ్ళ పిల్లలు నీతి తప్పి ప్రవర్తించేటట్లుగా మేము ఏదో ఒకటి చేయాలని తోడేళ్ళ లాంటి మనుషులు మన మీద విషం జిమ్మేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఏం చేయాలి? అలాంటి వ్యక్తుల మధ్యలో పాము వలె మన వివేకంగా బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అడుగుల సవ్వడి వినటంతో చెప్పండి, పాము ఏం చేస్తుంది? మనం వాటి నుంచి వస్తున్నాం, సర్పం ఇటు నుంచి ఎదురు వస్తుంది. మన అడుగుల సవ్వడి వినటంతో ఎట్లా తల ఆడిస్తా, రారా చూసుకుందాం, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో, రారా చూసుకుందాం అని ఎట్లా అంటదా? అందదు. మరలా నా వైపు చూడండి, అడుగుల సవ్వడి వింటే చాలు పదుల్లోకి జారుకుంటుంది. ఇది నా కళ్ళతో చూసా. నేను ఏమంటారు, ఐ విట్నెస్ అంటారు కదా, ఐ విట్నెస్. బ్రదర్, ఐ విట్నెస్ని తెలుగులో ఏమంటారు? రైట్, ప్రత్యక్ష సాక్షి. నేను నా చిన్నతనంలో ప్రత్యక్ష సాక్షినండి. మా తల్లి చెప్పారు, నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త నెయ్యి తీసుకురా అని పంపిస్తున్నారు. నాకు గుర్తుండి 6-7 తరగతులు, అంతే, 6-7 తరగతులు. మా ఇల్లు దాటి ఆ పక్కంటి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మా ఇంటి తడికల మీద లబ్బర్ సొవలతో ఆ రోజుల్లో తడికలు వెళ్ళేవాళ్ళు. ఎప్పట్లాగా ఇటుక, సిమెంటు, గోడ దేవుని దయ వల్ల ఆ రోజుల్లో లేదు. ఈ తడికలతో రబ్బర్ సొవలతో తడికలు వెళ్ళేవాళ్ళు. ఆ తడికల మీదుగా పాము అట్లా అంటే పాకుతా ఇంట్లోకి రావాలి. అసలు ఆ పాము ఎట్లా మెరుస్తుందంటే అప్పుడే సర్ఫ్ ఎక్సెల్తో స్నానం చేసినట్టుగా తలమని మెరుస్తుంది. నేను మహాధైర్యవంతుడమ్మా, నాకు పాములన్నా కప్పలన్నా ఎలుకలన్నా అస్సలు భయం ఉండదు. అంత ధైర్యం నాకు, అస్సలు భయం ఉండదు. ఇక దాన్ని చూడటంతో బోల్ట్ ఉసియారు పరిగెత్తి ఇంట్లోకి, అమ్మా పావని. మొత్తానికి వాళ్ళు వచ్చారు, కనపట్ల. వాళ్ళు అన్నారా, నువ్వు అసలే నంబర్ 1 పిరికోడురా, నువ్వు ఏ బలినో చూసుంటావు, ఏ కప్పనో చూసుంటావు, ఎక్కడుందరా పావు అంటే. నేను అన్నా, అంటే బలికి పావుకు తేడా నాకు తెలియదా? నువ్వు ఏ బలినో చూసుంటావు, నోరు మీరా అంటున్నారు వాళ్ళు. లేదు నాన్న, నేను పావునే చూసా, అది ఇంత పొడుగుంది, సర్ఫ్ ఎక్సెల్తో స్నానం చేసినట్లుగా తల మెరుస్తుంది దాని చర్మం అని అంటే. సరే, ఈ లోపు ఎవరు అన్నారు, బాబు అక్కడ పత్యం ఉంది కదా, పత్యం ఉంది కదా, ఆ వామిలో ఏమన్నా ఉందేమో చూడండి అన్నారు. ఆ వామి నాకు తెలిసి ఇంత ఎత్తు ఉంటుంది. ఆల్మోస్ట్ 95% ఆ పత్తి వామంతా తీసేశారు, ఎక్కడే కనపట్ల. జస్ట్ ఇంకో గుప్పెడు పత్తి వామి, జస్ట్ ఇంకో గుప్పెడు ప్రత్యే ఉంది. ఏమంటారు వాటిని? మీకు అర్థమైంది కదా, అంతే. ఈలోపు ఊరోళ్ళు అందరూ చేరి అందరూ అంటారు, మీ అబ్బాయి డెఫినెట్గా బల్లినే చూశాడు, పత్తి అంతా తీసేసిన, పత్తి వామంతా తీసేసిన, అది కనపడలేదంటే ఇంకెక్కడుంది? ఏ కప్పనో చూసుంటాడు, ఏ తొండనో చూసుంటాడు, ఏ బలినో చూసుంటాడు అంటారు వాళ్ళు. నేనంట, అంటే బల్లికి పాముకు తేడా నాకు తెలియదా? బల్లి ఎంత ఉంటుంది? ఇంత. పాము ఎంత ఉంది? వాళ్ళు అంటారు, మరి ఉంటే కనపడాలిగా, అది నాకు తెలియదు. నేను చూసింది మాత్రం నిజం, నేను పావును చూసా అంట. వాళ్ళు అంటారా, నువ్వేదో చూసావు, ఏ కప్పనో బల్లినో చూసావు, లేదులే ఇక్కడ అన్నారు.
ఈలోపు పెద్ద ఆయన అన్నాడు, ఇంకో గుప్పిడే ఉంది కదా పత్యము, ఆ గుప్పిడి తీయండి అన్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, చెన్నయ్య అనే ఒక ఆయన, అలాగని చిన్నయ్య కాదు, పెద్దయ్య ఆయన. ఆ చెన్నయ్య ఏం చేసాడో తెలుసా, ఆ గుప్పెడు పత్తిని, ఆ పత్తివామిని అట్లా చేత్తో పట్టుకొని ఇట్లా పైకి అన్నాడో లేదనండి, పుస్సని లేచిందండి. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు దేవుడు అది వివేకం కలిగింది అన్నాడో. ఆ రోజు అర్థమైంది. ఇక్కడ నాకు అపాయం ఉంది అని తెలిస్తే నేనంట, అలాంటి దివ్యమైన వివేకమే నీకుంటే ఎందుకు పాపంలో నువ్వు పడిపోతావు? ఏ సాతాను గారు నిన్ను పడేస్తాడు? ఏ సమస్యలో సాతాను నిన్ను పడగొట్టగలుగుతాడు? అందుకని వాక్యంలో ఏమని రాస్తుందో తెలుసా, నా జనులు జ్ఞానము లేకయే నశించిరి. దేనివల్ల నశించారు? సైతానుగాడు పాడు చేయాల. జ్ఞానము లేక మూర్ఖత్వంతో ఏం చేసినా నాకేమీ కాదు అనే ఆ దురహంకారం మనిషి జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. అందుకని దైవజనమ, ప్రతి క్రైస్తవుడు తాను అడిగేసేటప్పుడు పాము వలె వివేకంగా అడుగు వేసే కృప దేవుడు అనుగ్రహించును గాక. నా భక్తి జీవితానికి ఈ వస్తువు వలన ప్రమాదం కలిగేటట్లుంది. ముట్టుకోను. వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే నా భక్తి మలినమైపోతున్నట్లుంది. ఈ రోజు నుండి వీళ్ళతో నేను మాట్లాడను. వీళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఎక్కువ అసుకైపోతుంది, నాకు సోది ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళట్లా వీళ్ళెట్లా ఈ పెంట పోగేసుకునే కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి. మరోసారి ఈ ఇంటికి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నా భక్తి మలినమైపోతుంది అయ్యా, నా భక్తి పాడైపోతుంది. ఆ వివేకం ఓ దైవభక్తి కలిగిన బిడ్డగా నీ జీవితంలో ఉంటే ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా నీ భక్తి పాడు కాకుండా కాపాడుకునే కృప దేవుడిచ్చును గాక. చెప్దాం ఆమేన్. అపోస్తులైన పౌలు, నేను నాటకశాలకు వెళ్తాను అంటే వారు వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకున్నారు. అక్కడున్న స్నేహితులు కూడా వెళ్ళొద్దని పౌలుతో చెప్పారు. ఒక మాట చెప్తా ఇక్కడ, పౌలుతో పాటు ఉన్న శిష్యులు, పౌలుతో పాటు ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక భక్తిపరుని కాపాడుకోవటానికి వాళ్ళ ప్రాణం కూడా అడ్డు పెట్టడానికి వెనుకాడనటువంటి ప్రజలు. గట్టిగా చెప్దాం ఆమేనని. ఎలాంటి వారు వాళ్ళు? మరలా చెప్తాను. ఒక భక్తిపరుని కాపాడుకోవటానికి, ఓ మంచి దైవ సేవకుని కాపాడుకోవటానికి, మన భాషలో చెప్పాలంటే దీపము వంటి దైవ సేవకుని కాపాడుకోవటానికి వాళ్ళ ప్రాణాలు కూడా అడ్డు పెట్టడానికి వెనుకాడని త్యాగం కలిగినటువంటి వ్యక్తులు అపోస్తులైన పౌలుతో పాటు ఉన్నారు. దైవజనమా, ఎప్పుడు సంఘంలో దేవుని బిడ్డలు మంచిగా సేవ చేసే దైవ సేవకులను సంఘం కాపాడుకోవటం నేర్చుకోవాలి. అట్ దట్ సేమ్ టైం సంఘానికి వచ్చే భక్తిపరులైన విశ్వాసులను కాపాడుకోవటం సంఘం నేర్చుకోవాలి. నిస్వార్థంగా సేవ చేసే దైవ సేవకులను కాపాడుకోవటం సంఘం నేర్చుకోవాలి. ప్రార్థనాపరులైన తల్లులను, ప్రార్థనాపరులైన విశ్వాసులను కాపాడుకోవటం సంఘం నేర్చుకునేటువంటిదై ఉండాలి. ఎందుకు భక్తిపరులను మనం కాపాడుకోవాలి? భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనలో ఇలా అంటాడు, నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అంటాడు. నాతో కలిసి మాట చెప్తారా? నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. ఇంకోసారి అందామా? నేను ఇలాగందును, భూమి మీద కోటీశ్వరులే శ్రేష్ఠులు, లక్షాధిపతులే శ్రేష్ఠులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే శ్రేష్ఠులు, 7 అంతస్తుల భవంతి కలిగిన వాళ్ళే శ్రేష్ఠులు, సెక్రటరేట్ ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళే శ్రేష్ఠులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళే శ్రేష్ఠులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళే శ్రేష్ఠులు అని అన్నాడా దావీదు గారు? చెప్పండి, అన్నాడా? అల్లా. లేకపోతే రాజు కదా ఇలా అనాల, నేను ఇలాగొందును, నేను రాజును కాబట్టి నా హోదాకు తగినట్లుగా ఇంకొక రాజే శ్రేష్ఠుడు అని అనాలి. అలా అనకపోయినా నా సైన్యాధ్యక్షుడే శ్రేష్ఠుడు, నా సైనికులే శ్రేష్ఠులు
అనైనా అనాలి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నేను ఎలాగందును, భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎవరిని శ్రేష్ఠులుగా ఎంచాడు? భక్తులను శ్రేష్ఠులుగా ఎంచాడు. దైవజనమ, భక్తులను, నిస్వార్థంగా సేవ చేసే దైవ సేవకులను వాళ్ళు దీపం వంటివారు. పౌలును కాపాడుకోవటానికి పౌలు చుట్టూతో ఉన్నవారు ఎట్లా త్యాగం చేసుకున్నారో ఒకసారి లేఖనాల్లో అదే అధ్యాయంలో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 21, 22 వచనాలు. తమ్ముడు, 21, 22 వచనాలు చూడండి. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. 22, అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఇక్కడ దేవుడు వాడిన పదజాలం చూడండి. పౌలు ఎఫెసీ పట్టణం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. తాను అక్కడికి వెళ్ళక మునిపే అక్కడన్ని ఏర్పాట్లు చక్కదిద్దటానికి 2 యవనస్తులను పంపించాడు. ఎవరెవరిని? తిమోతిని, ఎరస్తుని. చెప్పండి. తిమోతిని, కొంచెం పెద్దగా. తిమోతి ఎరస్తును గూర్చి అక్కడ వాడబడిన పదజాలం, భక్తుడు లోక వాడిన పదమేంటో తెలుసా? చూడండి. తనకు పరిచర్య చేయు వారిలో. వీళ్ళిద్దరూ ఎవరికి పరిచర్య చేయటానికి నియమించబడ్డారు? అపోస్తులుడైన పౌలుకు పరిచర్య చేయటానికి నియమించబడ్డారు. పౌలేమో దేవునికి పరిచర్య చేయటానికి నియమించబడ్డాడు. వీళ్ళిద్దరేమో పౌలుకు పరిచర్య చేయటానికి నియమించబడ్డారు. అంటే ఈ ఇద్దరు యవనస్తుల నిర్ణయాలు ఏంటో తెలుసా? మా బ్రతుకు కాలం అంతా పౌలయ్య సేవ చేస్తే దేవుని సేవ చేసినట్లే. పౌలుకు పరిచర్య చేస్తూ బ్రతికితే మేము దేవుని పరిచర్య చేసినట్లే. నిలవబడి ప్రసంగం చేసే అవకాశం మాకు రాకపోయినా పర్వాలేదు, సంఘాలు కట్టి అవకాశం లేకపోయినా పర్వాలేదు, నిలవబడి పాటలు పాడే అవకాశం మాకు రాకపోయినా పర్వాలేదు, పౌలయ్య బట్టలు ఉతుకుతా బ్రతుకుతాం. అదే మాకు దేవుని సేవ. పౌలయ్యకు ఒక ముద్ద అన్నం వండి పెడతాం. అదే మాకు దేవుని సేవ. పౌలయ్య నిద్రపోతూ ఉంటే వృద్ధాప్యానికి వచ్చాడు కదా, ఆయన కాళ్ళకు పరిచర్య చేస్తూ ఉంటాం. అదే మాకు దేవుని సేవ. పౌలేమో దేవుని సేవ చేస్తూ ఉంటే తిమోతి, ఎరస్తు ఎవరికి సేవ చేశారట? నాకు ఈ మాట చదివినప్పుడల్లా ఓసారి సిద్దిపేట ప్రకాష్ గారని గొప్ప దైవజనులు, ఆయన నాకు తెలిసి ప్రపంచ దేశాలంతా తిరుగుతూ దేవుని సేవ చేస్తారు. ఈ ఊరు ఆ ఊరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. చాలా నిస్వార్థమైనటువంటి సేవకులు. ఒకరోజు సరదాగా వాళ్ళ భార్యను, అమ్మగారిని అన్నారట, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట అతిశయంగా చెప్తా, ప్రభా నీ కొరకు నేను అంత సేవ చేశా, ఆ ఊరు వెళ్ళా, ఈ ఊరు వెళ్ళా, అన్ని ప్రసంగాలు చేశా, ఇన్ని ప్రసంగాలు చేశా, ఎంతమంది ఆత్మలకు వాక్యం చెప్పా, ఇన్ని వేల మందిని నీ తట్టు త్రిప్పా, నీ కోసం ఇంత సేవ చేశా అని నేను చెప్పుకుంటా. ఆ అమ్మగారితో అన్నాడట, మరి నువ్వు చెప్పుకోవటానికి నీకేముందే? నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, నీవు చెప్పుకోవటానికి ఏముందంటే, ఆ అమ్మగారు అందంట, అయ్యా నీ సేవకుడు నీ సేవ చేశాడు, నేను నీ సేవకుడికి సేవ చేశానని చెప్పుకుంటాను అయ్యా అందట. నీ సేవకుడికి సేవ చేసుకుంటాను. తనకు పరిచర్య చేయువారిలో, తనకు పరిచర్య చేయువారి. దైవజన్మ, ఎప్పుడు సంఘం మంచి దైవ సేవకులను కాపాడుకోవటం నేర్చుకోవాలి.
మంచి దైవ సేవకులను దేవుని వాక్యం వాళ్ళని ఏమంటుందో తెలుసా? దీపం వంటి వారు, దీపం వంటి వారు. దావీదు భక్తుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూడండి ఆ మాట ఒకసారి. సమూయేలు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 16-17 వచనాలు చూడండి. 16-17 వచనాలు. 16-17 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బీబెనోబా అను ఒకడుండెను. అతడు ధరించుకొని ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపముగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. చూసారా, దావీదుతో పాటు ఉన్న సైన్యం ఎలాంటి వాళ్ళు అంటే, ఆ ఫిలిష్తీయుడట దావీదును చంపాలని ఒక కొత్త ఈట తయారు చేశాడట. ఇట్స్ మెంట్ ఫర్ కింగ్ డేవిడ్. దావీదు కోసమే స్పెషల్గా ఆ కత్తి తయారు చేసి ఉంచాడు. దావీదునే వేయాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, సైతాను గారి లక్ష్యం ఎప్పుడు సంఘానికి కాపరులుగా దైవ సేవకులుగా ఎవరుంటారో వాళ్ళ మీదే వాడు దాడి చేస్తాడు. ఎందుకు? కాపరిని కొడితే గొర్రెలని. ఈ ఫిలిష్తీయుడి టార్గెట్ కూడా సైనికులను చంపాలని కాదు, సైన్యాధ్యక్షుడిని చంపాలని కాదు, ఏకంగా రాజునే వేయాలి. వాడి లక్ష్యం, వాడి టార్గెట్ అది. ఈ సంగతి ఇతడు ఎరిగి అంటాడు, నాయనా దావీదా, నువ్వు ఇక మీద యుద్ధానికి రావద్దు. ఎందుకో తెలుసా? దేశానికి నువ్వు దీపం వంటి వాడివి. మాలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలా, అయ్యా నువ్వు బ్రతికుండాలి. నువ్వు దేశానికి దీపం వంటి వాడివి. నువ్వు మాతో యుద్ధానికి రావద్దని చెప్పండి. ఏం చేసుకున్నారట? ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏమైనా వాళ్ళు తెలుసా? అంటే నీదొక్కడిదే నా ప్రాణం, ఏమ్మా చెప్పాలా? మాది ప్రాణం కాదా? నువ్వేమో ఇంట్లో తొంగోవాలా? మేము యుద్ధానికి వెళ్ళి కచ్చాడిచ్చి యుద్ధ భూమిలో చావాలా? మేము సచ్చి బ్రతికి పోరాడితే నువ్వు జయం పొందినట్లుగా రాజుగా సింహాసనం మీద ఎక్కుతావా? నువ్వు రాజుగా ఉండాలంటే మాతో పాటు యుద్ధానికి రావాల్సిందే అని సహజంగా అనేవాళ్ళు. దైవజనమా, ఎప్పుడు సంఘం ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోండి. నామకార్థ సంఘాలను ఎన్నుకోవద్దు. స్వస్థతల గెస్తతలని అలాంటి బురిడి మాటలు చెప్పే సంఘాలను ఎన్నుకోకుండా నిస్వార్థంగా దేవుని వాక్యం చెప్పే పవిత్రమైన సంఘాలను ఎన్నుకోండి. ఆ సంఘాలను నడిపించే సేవకులు దేశానికి దీపం వంటి వాళ్ళు. వాళ్ళను కాపాడుకోవటం సంఘం నేర్చుకున్నాను గాక. రాజశేఖర గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు చనిపోతే ఆ స్థానంలో అంతకు మించిన గొప్ప రాజకీయ నాయకులు పుట్టుకొస్తారు. ఓ గొప్ప ప్రధానమంత్రి చనిపోతే ఆ స్థానంలో మరో గొప్ప ప్రధానమంత్రి పుట్టుకొస్తాడు. ఒక ముఖ్యమంత్రి చనిపోతే ఆయన స్థానంలో ఆయన తాత అంతకు మించిన మంచి ముఖ్యమంత్రి పుట్టుకొస్తాడు. ఒక మంచి దైవ సేవకుడు చనిపోతే అలాంటి దైవ సేవకుడిని మరలా తీసుకురావటం అది అసాధ్యంతో కూడుకున్నటువంటి పని. దైవజనుడు దీపం వంటి వాడని ఎరిగి అటు స్నేహితులు కానీ, విచిత్రం చూడండి, ఇటు శిష్యులు కానీ, అటు తనతో పాటు పరిచయం చేసే వ్యక్తులు కానీ, పౌలా నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతామని వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈ దైవజనుని కాపాడుకుంటూ వచ్చారు.
యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే పౌలు తీసుకున్న జాగ్రత్త ఎఫెసీ పట్టణంలో పౌలును కాపాడలేకపోయింది. అలాగే శిష్యులు ఇచ్చినటువంటి సూచనలు కానీ, తనతో పాటు పరిచర్య చేస్తున్న పరిచారకుల ఆలోచనలు కానీ పౌలుకు ఆ క్షణంలో జీవాన్ని పోయలేకపోయాయి. కొంత ఉపశమనం కలుగు చేసింది. ఎంత జరిగినా ఇందాక మనం చదువుకున్నాం కదా, 2 గంటల సేపు ఆర్తిమాదేవి మహాదేవి ఇదిగో మా దేవుని ఇతను దూషించాడు, ఇతన్ని చంపితే కానీ మేము విశ్రమించం, మొద్దన్నం తినం, మేము రెస్ట్ తీసుకోమని చెప్పి 2 గంటల సేపు ఏకబిగువున నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 గంటల సేపు అంత అల్లరి జరిగిందంటే దైవజనమా, పౌలు ఓ రకంగా నేను అనుకుంటా బిక్కుమంటే అక్కడ కూర్చొని ఉంటాడు. ఇక మనం ఏం చేయలేమురా, మనం ఉంది నలుగురు లేదు ఒక 10 మంది, పట్టణం అంతా ఒకటైపోయింది, 10 మంది మనం ఉన్నాం, ఇక అయిపోయిందిరా, దొమ్మిగా మన మీద పడతారా, ఇక చంపేస్తారా, మరొక అవకాశం లేదురా అన్నట్లుగా నేను అనుకుంటా దరిదాపుగా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి. దైవజనమ చూడండి, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నిరీక్షణ కోల్పోయే స్థితి వచ్చేదాకా దేవుడు మౌనంగా ఉంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక నాకు సహాయం దొరకదు, అయిపోయింది నా పని, చాప్టర్ క్లోజ్, ఈ సమస్య నన్ను మింగేస్తుంది, ఈ వేదన నన్ను మింగేస్తుంది, ఈ శోధన నన్ను మింగేస్తుంది, దీనిలో నుంచి ఇక నేను బయటికి రాలేను. నేనంట అగ్ని మంటల్లో పడక మునుపైతే దేవుడు నన్ను కాపాడతాడనే విశ్వాసం ఉంటుంది. అగ్ని మంటల్లో పడిన తర్వాత ఇంకెక్కడ విశ్వాసం? సింహాల బోన్లో పడక మునుపైతే విశ్వాసం ఉంటుంది, సింహాల బోన్లో పడేటప్పుడు ఇంకెక్కడ విశ్వాసం ఉంటుంది? అయిపోయానురా నా పని అనుకుంటాం. అయితే విచిత్రం ఏంటో తెలుసా, ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురవుతాయో అప్పుడే నిరీక్షణకర్తగా దేవుడు ప్రత్యక్షమై ఆ క్షణంలో దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు కొన్నిసార్లు ఎప్పుడు అద్భుతం చేస్తాడంటే సస్పెన్షన్లో పెట్టి అయిపోయిందిరా నా పని, మలుపులు గిలుపులు తిరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకుంటావు ఇక అయిపోయింది, ముసుకేసుకొని ఏడుస్తావు. ఆ ఏడ్చేటప్పుడు కూడా నీ ఊహల్లోకం ఎట్టుంటుందో తెలుసా? నువ్వు చచ్చిపోయినట్టు, తెల్లబట్ట కప్పినట్టు, సమాధి పెట్టిలో పండుకోబెట్టినట్టు, చుట్టూత ఇంటిల్లపాది అయ్యా పోయావా అని ఏడుస్తున్నట్టు, దీంతోపాటు సమాధి పెట్టి పైకి లేపినట్టు, ఆ సమాధి పెట్టి అనక మనోళ్ళంతా ఎంటబడతా ఏడుస్తున్నట్లు, అబ్బాబ్బాబ్బా సమాధి కార్యక్రమం దాకా తీసుకెళ్తాడు సైతాన్గా. దేవుడు కూడా కొన్నిసార్లు విచిత్రం ఏంటో తెలుసా, సస్పెన్షన్లో పెట్టి ఇక అయిపోయిందిరా నా పని, నాకు నిరీక్షణ లేదు, ఆధారం లేదు అనుకుంటావు చూసావా? అప్పుడు ఆశ్చర్యకరమైన తన హస్తాన్ని చాపి రెప్పపాటు కాలములో దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. అప్పుడు అనుకుంటావు, అబ్బా చిత్ర విచిత్రాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఏదైనా చేయగలవయ్యా, సస్పెన్షన్లో పెట్టి ఆఖరి క్షణంలో అద్భుతం చేసేవయ్యని క్రొవ్విన దూడలాగా నువ్వు గంతులు వేయటం ప్రారంభిస్తావు.